హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఈరోజు 6వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందని, అందులో గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి ఒక ప్రకటన వస్తుందని మనం అందరం ఆశించామండి. దానికి సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేద్దాం. అలాగే ఏపీలో గ్రామ వార్డు సచివాలయం రేషనలైజేషన్ అనే టాపిక్ మీద కూడా, ఈ రెండు టాపిక్ల మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రాష్ట్రం నలుమూల నుంచి 15 లక్షల మంది పైన అభ్యర్థులైతే గ్రామ వార్డు సచివాలయం 3.0 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే ఇది సింగిల్ ఎగ్జామ్ అని, త్వరగా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో సంవత్సరం పైబడి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఈరోజైతే చిన్న నిరాశ కలిగించింది నిరుద్యోగులకి. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంపై ఒక ప్రకటన అయితే వస్తుందని ఆశించారు. క్యాబినెట్ మీటింగ్ జరగలేదు కాబట్టి దీని మీద ఏ విధమైన ప్రకటన లేదు. మరియు త్వరలో క్యాబినెట్ మీటింగ్, అంటే లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఈ ప్రకటన అయితే రావచ్చండి. మన నిరుద్యోగ అభ్యర్థులైతే లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ అంటే త్వరలో ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా సార్, ఎలక్షన్ కోడ్ ముందు కనుక ఈ క్యాబినెట్ మీటింగ్ జరిగి ప్రకటన వచ్చినప్పటికీ ఉపయోగం ఏముంటుంది, నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉండదు కదా సార్ అనే అభిప్రాయానికి రావచ్చు. అయితే మీకు తెలిసి ఇంతకుముందే మీకు స్పష్టం చేశానండి, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ ఒకరోజు ముందైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. అలాగే ఎలక్షన్ కోడ్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు యాజ్ ఫర్ షెడ్యూల్. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ ముందు కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎగ్జామ్ అనేది ఎలక్షన్ కోడ్లో కూడా కండక్ట్ చేసుకోవచ్చు. రిజల్ట్ ఎప్పుడు ప్రకటించవచ్చు అంటే ఎలక్షన్ కోడ్ లిఫ్ట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు రిజల్ట్ అనేది ప్రకటించవలసి ఉంటుంది. కాబట్టి ఏ విధమైన ఆటంకం ఉండదండి. అలాగే మీరు డిఎస్సి కానీ చూసినట్టయితే ఎలక్షన్ కోడ్లో కూడా ఆ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం మీరు గమనించే ఉంటారు. కాబట్టి మనం ఆశగా ఎదురు చూస్తున్నాము. క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఖచ్చితంగా లాస్ట్ నోటిఫికేషన్ ఏదంటే గ్రామ వార్డు సచివాలయమే, GSWS అని. చాలామంది నిరుద్యోగులు అయితే 15 లక్షల మంది పైన నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారండి. అయితే త్వరలో రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిద్ది. అందులో ఈ ప్రకటన అనేది రావడానికి అవకాశం ఉంది. అనివార్య కారణాల వల్ల క్యాబినెట్ మీటింగ్ ఈరోజు జరగలేదండి. కాబట్టి మనం ఇంకా 2-3 రోజుల్లో, అంటే ఖచ్చితంగా తక్కువ రోజుల్లోనే క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రేషనలైజేషన్ అండి. రేషనలైజేషన్ గురించి మనం చెప్పుకున్నాం. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఖచ్చితంగా 8 మంది ఫంక్షనరీస్ ఉండాలి. సర్దుబాటు ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అనుకున్నామండి. అయితే ఇది కూడా అనివార్య కారణాల వలన రేషనలైజేషన్ ప్రక్రియ కూడా ఆగిపోయిందండి. తద్వారా ఆ వ్యాకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉండిపోయినాయి. తద్వారా మనకి నోటిఫికేషన్ వస్తుంది అంటానికి ఈ యొక్క రేషనలైజేషన్ ప్రక్రియ ఆగిపోవడం అనేది కొంత ఆశ అనేది మనకి కలిగిస్తుందండి. తద్వారా ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి క్యాబినెట్ మీటింగు మరియు రేషనలైజేషన్ ప్రక్రియ ఈ రెండు ఆగిపోవటం వల్ల మనకి ఒకంత ఆశ అయితే ఉందండి. క్యాబినెట్ మీటింగ్ ఖచ్చితంగా జరగాలి, ప్రకటన రావాలండి. దానివల్ల క్యాబినెట్ మీటింగ్ ఆగిపోవడం వల్ల కొంత నిరాశ ఏర్పడింది. రేషనలైజేషన్ ప్రక్రియ ఆగిపోవడం వల్ల నిరుద్యోగులకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే ఆశ అయితే రేకెత్తించింది. తద్వారా ఈ సంఘటనలు అనేవి మనం డిస్కస్ చేయడానికి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ప్రతి నిరుద్యోగి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నిరుద్యోగి ఆశగా ఎదురు చూసేటటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం అని మనందరికీ తెలుసు. డిప్లొమా నుంచి బీటెక్ వరకు ఎనీ డిగ్రీ వరకు అభ్యర్థులైతే ఈ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారండి. త్వరలో నోటిఫికేషన్ కూడా
మనం వస్తుందని ఎదురు చూసాము. అయితే క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడైతే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందో ఆ క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఒక ప్రకటన అయితే వస్తుందండి. రానున్న కొన్ని రోజుల్లోనే క్యాబినెట్ మీటింగు జరుగుతుంది. దానిలో దీని మీద ఖచ్చితంగా ప్రకటన అనేది వస్తుంది. తద్వారా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉందండి. రేషనలైజేషన్ ప్రక్రియ కూడా ఆగిపోవడం ద్వారా కూడా మన నిరుద్యోగులైతే ఇంకా వ్యాకెన్సీస్ ఎక్కడే ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందిగా సార్ అని ప్రశ్నిస్తున్నారు. అలాగే జరగవచ్చు. మీ యొక్క అభిప్రాయం ప్రకారం నేను ఏకీభవిస్తున్నానండి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కోసం మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసామండి. మార్చి 6వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అందులో గ్రామ వార్డు సచివాలయం గురించి ఒక ప్రకటన చేస్తాం ఎదురు చూసాం. అభ్యర్థులకైతే కొంత నిరాశ అనేది కలిగిన మాట వాస్తవమే. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే త్వరలో లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. అందులో మనమైతే గ్రామ వార్డు సచివాలయం ప్రకటన వస్తుందని ఆశిద్దాం. ఖచ్చితంగా వచ్చేయండి అవకాశం అయితే ఉంది. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇదే లాస్ట్ మెగా నోటిఫికేషన్ అవుతుందని మనం ఆశిద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి ఇచ్చేశారు, గ్రూప్ 2 ప్రిలిమినరీ కూడా అయిపోయింది. ఇంకా మనకి మిగిలి ఉన్నటువంటి లాస్ట్ మెగా నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయం ఇది కూడా రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి హామీలు ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగా ఉంటుందని మన నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రానున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి ఒక ప్రకటన చేస్తుంది అని ఆశిద్దాం. నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాం. అలాగే ప్రిపరేషన్ అనేది కొనసాగిద్దామని మళ్ళీ ఒకసారి మీకు మనవి చేస్తూ మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకైతే ఈ యొక్క సమాచారాన్ని అందిస్తున్నానండి. ఇప్పటివరకు మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోవటానికి దయచేసి క్షమించండి. నాకు సివియర్ ఫీవర్ మరి కోల్డ్ ఉండటం వల్ల 3-4 డేస్ నుంచి బెడ్ రెస్ట్లోనే ఉన్నానండి. అందువల్ల మీ ముందుకు రాలేకపోయాను. దయచేసి క్షమించగలరు. ఇవి ఈరోజు యొక్క అప్డేట్స్. అలాగే మన యాస్పిరెంట్స్ అయితే బుక్స్ కావాలని చాలామంది మనకి ఈ యొక్క ఆర్డర్స్ ఇస్తున్నారండి. చూడండి ఈ బుక్స్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇవైతే రిజిస్టర్ పార్సిల్. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పే అంశం ఏంటంటే మీకు బుక్ ఎలా వస్తుందంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా వస్తుందండి. రిజిస్టర్ పోస్ట్ అంటే కొంచెం లేట్ అవుతుందండి. దయచేసి మీరు వెంటనే రాలేదని అనుకోవద్దు. రిజిస్టర్ పోస్ట్ అని మీ ఇంటికే వచ్చి మీతో సంతకం చేయించుకొని ఆ బుక్ అనేది డెలివరీ చేయడం జరిగింది. అలాగే కనుక మనం ఏదన్నా కొరియర్కి ఇస్తే వారు ఉన్నటువంటి ఒక సెంటర్ పాయింట్ అంటే ఏదో ఊర్లో ఉంటుంది, అక్కడ కలెక్ట్ చేసుకోమంటారు. ఆ బుక్ అందే అవకాశం ఉండదు. కాబట్టి 2-3 రోజులు లేట్ అయినప్పటికీ ఈ బుక్స్ అనేవి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా తీసుకోండి. తక్కువ ఛార్జెస్ 50 రూపీస్లోనే పోతుంది. అదే మీరు కనుక కొరియర్ అయితే 80-90 రూపాయలు పడుతుంది. 100 రూపీస్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా 50 రూపీస్తో మీకు బుక్ అయితే వస్తుంది. యాక్చువల్గా 299 ప్లస్ 50 రూపీస్ పంపండి. ఈ బుక్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి. ప్రస్తుతం హ్యాపీగా మీరు వీటిని పర్చేజ్ చేసుకోవచ్చు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మేము ఎలా బుక్ ఆర్డర్ చేసుకోవాలి సార్ అంటున్నారు. ఇదిగోండి ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి, 9010960647. దీనికి ఫోన్పే చేయండి. ఫోన్పే చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి కింద మీకు ఏ బుక్ కావాలి, సపోజ్ ఈ బుక్ కావాలనుకోండి కేటగిరీ 1 అని పెట్టండి. 299 ప్లస్ పోస్టల్ ఛార్జీ 50 రూపీస్ పంపిస్తే మీ యొక్క అడ్రస్ పంపాలి. మీ అడ్రస్ కూడా మీ నేము, ఫాదర్ నేము, డోర్ నెంబరు, పిన్ కోడ్ పర్ఫెక్ట్గా పంపండి. తద్వారా ఈజీగా ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవి గ్రామ వార్డు సచివాలయం 3.0 కేటగిరీ 1కి సంబంధించిన బుక్స్ అండి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇది కేటగిరీ 2 అండి. అలాగే విలేజ్ సర్వేర్, డిజిటల్ అసిస్టెంట్ ఇవైతే మీకు అందుబాటులో ఉన్నాయండి. ఇంకా మీకు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా వీటిలో ఆన్లైన్ 299కే వచ్చేసిద్దండి. మీకు 50 రూపీస్ పోస్టల్ ఛార్జ్ అనేది ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అందులో మన యాప్ని కనుక మీరు ఓపెన్ చేస్తే కింద స్టోర్ అని ఉంటుందండి. ఆ స్టోర్లోకి వెళ్ళి మీరు ఈ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుందండి. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది.
ఆ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే బై నవ్ అని వచ్చిందండి. అక్కడే మీకు ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు యూపీఐ మోడ్లో కట్టుకోవచ్చు. ఫోన్పే కానీ గూగుల్ పే ఎలాగైనా మీరు కట్టుకోవచ్చు. మీ అందరికీ ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ మీద అందరికీ అవగాహన ఉందని నాకైతే ప్రస్ఫుటంగా తెలుసండి. సరే, ఇకపోతే నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 బుక్స్ అండి. ఈ 4 బుక్స్ అయితే మీకు ఇమీడియట్గా అందుబాటులోకి వచ్చేసినాయి. ఇకపోతే గ్రామ వార్డు సచివాలయం లేటెస్ట్ వర్షను ప్లస్ గ్రామ వార్డు సచివాలయం, ఇది చాలా క్లిక్ అయిన బుక్ అండి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసినా కానీ మన బుక్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే 1000 బిట్స్ అండి. 1000 బిట్స్ అన్ని ప్రభుత్వ పథకాల మీద ఎంసీక్యూ రూపంలో తయారు చేశాను. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 ప్రిలిమినరీలో కూడా ఈ పథకాల గురించి ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు ఈ బుక్లోనే మీకు అవైలబిలిటీలో ఉండేది. ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994, అట్లా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ మీకు ఈ బుక్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ బుక్ అందరికీ గ్రూప్ 1 నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు మీకు ఉపయోగపడతాయండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం అయితే పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ బుక్స్ని మీరు ఆర్డర్ చేసుకోండి. ఆన్లైన్లో మేము ప్రిపేర్ అవుతామంటే ఆన్లైన్ అయినా 299కే మీకు అందుబాటులో ఉన్నాయండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయండి. చూడండి, మేము పర్ఫెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్, మేము సబ్జెక్ట్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి సార్ అంటే ఇవ్వండి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. ఇదే ప్రాసెస్లో మీరు జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ కేటగిరీ 1కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అందులో మీకు నేను ఇచ్చే ఇంకా మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే బుక్స్ అన్ని ఆన్లైన్ క్లాసెస్లో, ఆన్లైన్ అంటే టెస్ట్ సిరీస్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయండి. అవన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫ్రీగా ఇస్తాం మీకు. అంటే ఇక్కడ 999 రూపాయలు మీరు ఫీజు కనుక కట్టి ఆన్లైన్ క్లాస్ చేరితే మీకు 700 రూపాయలు ఇక్కడ ఫ్రీ అనేది వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఇట్లా వీటన్నిటికీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఫ్రీగా మీకు టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మనకైతే ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంటు, అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, విలేజ్ సర్వేరు, ఈ క్లాసులన్నీ మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. ఇలా అందుబాటులో ఉన్నవి హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇదే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మీకు మనవి చేస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. మరి కొన్ని రోజులైతే మనం వెయిట్ చేయక తప్పదండి. ఎందుకంటే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లోనైనా దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, నిరుద్యోగులకి ఇద్దరికీ మేలు కలిగే అంశం కాబట్టి ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం మీద నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అనండాల్.